ఏంటక్క ఇంతకు పూజ కంప్లీట్ అన్నావు కానీ పూజ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అనుకుంటున్నారా? అటు పక్కన అయితే పెద్దక్క వాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. మిగతా వాళ్ళిద్దరికైతే కుదరలేదు, సో రాలేదు. అలాగే ఇవాళ అన్నదానం కూడా మా మిగతా మా సార్ కంటే ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు పెద్దక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా అన్నదానం ఏర్పాటు చేశారు. మరి మీరు కలవలేదా అంటే, మేము వాళ్ళు అని తేడా ఏముండదండి, అందరం కలిసే చేస్తాము. సో ఇంకా పూజకైతే కూర్చున్నాము. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా ఒకరిద్దరు ముగ్గురు వచ్చారు. సో అందరం కలిసి పూజ అయితే కంప్లీట్ చేసాము. ఈ అయ్యగారు అయితే ప్రతి ఒక్క ఆచారాన్ని ఖచ్చితంగా పాటించుకునేలాగా నెమ్మదిగా చేస్తున్నారు. ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే కావాలి కదా మనకు కూడా. చేసినంతసేపు అలసట రావద్దు, అలాగని ఇంట్రెస్ట్ పోవద్దు. దేవుడి మీద ధ్యానం పెట్టి ప్రతి ఒక్క పూజని కంప్లీట్ చేసే విధంగానే ఉండాలి. నేనైతే అలా అనుకుంటున్నానండి. మీరు ఎలా